మాధవులలో ఒకరైన కుంతి మాధవుడు కొలువై ఉన్న పిఠాపురం పుణ్యక్షేత్రంలో వార్షిక ధనుర్మాస ఉత్సవాలు ఈ నెల 16 నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. వైష్ణవ ప్రసిద్ధి క్షేత్రమైన పిఠాపురంలో శ్రీ కుంతి మాధవ స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ కుంతి మాధవ భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం నుండి ప్రారంభమయ్యే వార్షిక ధనుర్మాసోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు స్వామివారికి పంచామృతాభిషేకం సహస్రనామాలతో పుష్ప తులసి దళార్చన వైభవంగా జరుగుతాయని ఆలయ ప్రధాన అర్చకులు చక్రవర్తుల నరసింహాచార్యులు, చక్రవర్తుల మాధవాచార్యులు తెలిపారు. అలాగే గోదాదేవి అమ్మవారికి శ్రీ చూర్ణార్చన, ద్రవిడ ప్రబంధ పారాయణ, విశేష అర్చనలు, గ్రామోత్సవం వైభవంగా జరుగుతాయని తెలిపారు. భక్తులు ఈ ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని తరించాలని కోరారు. 14/1/2026 వరకు కూడా ధనుర్మాస మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 16వ తారీఖు ఉదయం 9:30 నుంచి స్వామివారికి అభిషేకము, గోదామ్మవారి శ్రీ చూర్ణమార్చన, తిరుప్పావై అమ్మవారి యొక్క గ్రామోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే ఈ ధనుర్మాస నెలనాడు కూడా వైభవపేతంగా నిర్వహించబడుతుంది. 30వ తారీఖు ముక్కోడి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి. ఆ రోజున 29వ తారీఖు రాత్రి 1 గంటకి స్వామివారికి విశేషమైన పంచామృతాభిషేకము, స్వామివారికి అర్చన, అమ్మవారికి అర్చనలు జరిగి ప్రదక్షిణ మార్గంగా వాయు మండపంలో నుండి వేయించేసి మండపంలో వేయించేసి అధ్యయనోత్సవాలు ప్రారంభం చేసి అక్కడి నుంచి స్వామివారు అమ్మవార్లు కూడా ఉత్తర ద్వార ప్రవేశం చేసి గ్రామోత్సవం చేస్తారు. అలాగే జనవరి 14/1/2026 తేదీన ఆవేళ సాయంకాలం స్వామివారికి గోదామ్మవారికి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులందరూ కూడా తిలకించి స్వామి అమ్మవారి యొక్క కృపకు పాత్రులై అష్టైశ్వర భోగభాగ్యం పొంది తరించవలసిందిగా కోరుతున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ కుంతి మాధవ భక్త బృందం యొక్క పర్యవేక్షణలో కార్యక్రమాలు జరుగుతున్నాయి.